चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। ओम वरसिद्धिविनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनुजाय नमः। ओम श्री भगवाने नमः। ततस्तु कैकेयी पुत्रो भरतो भक्ति संयुतः शिरस्यञ्जलिमादाय ज्येष्ठं भ्रातरमब्रवीत्। माता मे सकृता रामा दत्तं राज्यं त्वया मम ददामि तत्ते च पुनर्यथार्पं तदा मम। మహాదేవుడు పార్వతీదేవితో చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కైకేయి పుత్రుడైనటువంటి భరతుడు ఇలా అంజలి అంటే మనం ఏమంటాం? అంజలి అంటే ఇది కదా, ఇక్కడ పెట్టుకుంటాం, లేకపోతే ఇక్కడ అంటాం, లేకపోతే ఇక్కడ పెట్టుకుంటాం. కానీ భరతుడు పైన ఇక్కడ పెట్టుకున్నట్ట అంజలి. అంజలి శిరస్సును ధరించి అన్నతోటి ఇలా అంటున్నాడు, ఏమిటి? మాతామే సత్కృత రామ దత్తం రాజ్యం త్వయా మమ దదామి తత్తే చ పునర్యథ త్వమ దదా మమ. నువ్వు నాకు ఇచ్చావు కదా, అంటే నీ చేత నాకు ప్రసాదింపబడినటువంటి రాజ్యం ఉన్నదే, అది నేను అదే విధంగా నీకు నేను తిరిగి ఇచ్చేస్తాను అని ఇత్యుక్త్వా పాదయో భక్త్వా భక్త్యా సాష్టాంగం ప్రణిపత్య చ బహుధా ప్రార్థయామాస కైకేయ గురునా సదా. అయ్యా ఇలా పాదాలకి భక్తితో నమస్కరించి ఆ రాముణ్ణి అడుగుతున్నారు అన్నమాట. వివిధమైన విధాలుగా అయ్యా నీ యొక్క రాజ్యాన్ని నువ్వు తీసుకో అని అంగీకరించడం కోసం తన యొక్క తన తల్లి అయినటువంటి కైకేయి కూడా వచ్చింది. వచ్చి రామా ఇది నువ్వు తీసుకో, ఈ రాజ్యం నీది అని. అట్లాగే వశిష్ఠ మహాముని కూడా, ఆయన గురుడు, ఆయన కూడా వచ్చి ఆయన చేత అడిగి ఇచ్చేశారు. చెప్తే అప్పుడు సరే తథేతి ప్రతిజగ్రాహ భరతాత్ రాజ్యమీశ్వరః మాయామాశ్రిత్య సకలాం నరచేష్టాం ఉపాగతః. నరచేష్టాం ఉపాగతః. నరచేష్టం అంటే ఏంటి? నరులు చేసే పనులు, మనం అందరం చేసే పనులు అనమాట అవి. అంటే ఏమిటి? మాయని ఆశ్రయించి ఈ పనులన్నీ చేస్తున్నాడు కదా, మాయ వల్లనే కదా ఈ కృత్యాలన్నీ జరిగేవి. ఇవన్నీ చేస్తున్నటువంటి ఈశ్వరుడైనటువంటి శ్రీరామచంద్రుడు భరతుడి నుంచి రాజ్యాన్ని అంగీకరించాడు. ఇంకా ఇక్కడ ఒకటి చెప్తారు ఆయన, స్వరాజ్యానుభవో యస్య సుఖ జ్ఞానైక రూపిణః నిరస్తాతిశయ ఆనంద రూపిణః పరమాత్మనః మానుషేణ తు రాజ్యేన కిం తస్య జగదీశతుః యస్య భూభంగమాత్రేణ త్రిలోకీ నశ్యతి క్షణ. దీనికి ఈయన చెప్తున్నది ఏంటంటే, వ్యాస భగవానుడు చెప్తున్నాడు ఏమిటంటే, అసలు ఈయన ఎవరు? సుఖజ్ఞానైక రూపిణుడు. సుఖజ్ఞానం, సుఖం, ఇవన్నీ కూడా తన రూపంలోనే ఉన్నటువంటి వాడు. ఉన్నది అయినటువంటి వైకుంఠం, ఆ వైకుంఠంలో అంతా సుఖమే కదా. ఆ వైకుంఠం యొక్క రాజ్యాన్ని అనుభవించిన వాడు, పాలించిన వాడు అయినటువంటి పరమాత్మ అయినటువంటి మహావిష్ణువు ఆనందమే, ఇక అసలు అవధి లేని ఆనందం కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ మహావిష్ణువు ఈ రామావతారంలో
ఈ అయోధ్య నగరాన్ని ఏలుకోవడం కష్టం ఆయనకి. ఇది ఒక అసలు ఆయనకి ఎందుకు ఈ మానవ రాజ్యం? కానీ మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ మా రాజ్యాన్ని తీసుకున్నాడు. ఎవని అయితే కదలిక చేత, ఏ కదలిక? భూ భూ ఈ భూ అంటే ఏంటి? కనుబొమలు. ఈ కనుబొమల కదలిక చేత ఎవరి దీని వల్ల అయితే త్రిలోకాలన్నీ కూడా కదిలిపోతాయో, ఆయన చేతిలోకి వచ్చేస్తాయో, అట్లాంటి ఆయనకి ఈ మానవ రాజ్యం ఒక లెక్క, ఒక ఇదే. అంత ఎవరి అనుగ్రహం మాత్రాన అఖండ లక్ష్మీ సంపద కూడా ఇతనికి లభిస్తుందో, అవలీలగా సర్వ సృష్టిని చేయగలిగినటువంటి ఈ మహానుభావుడికి, లక్ష్మీపతికి, రమాపతికి ఈ రాజ్యం ఈయనకి కావాలా? కానీ తనని నిత్యం సేవించే వాళ్ళు ఉంటారే, వాళ్ళ కోరికలు ఏంటి? అందరూ వస్తారు. మనమే అయోధ్య ప్రజలం అనుకోండి ఒక క్షణం. మనం ఏం చేస్తాం? శ్రీరామచంద్రమూర్తి రాగానే, స్వామి రాజ్యం పరిపాలించండి, మీరు రాజవ్వాలని మా కోరికగా ఉంది, మీరు మీ రాజ్యంలో మీ పరిపాలనలో మేము ఉండాలి అని ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజానీకం కోరుతారు. అలాంటి మన కోరికలు తీర్చడం కోసం ఆ శ్రీరామచంద్రుడు ఈ రాజ్యాన్ని ఆయన అంగీకరించాడు. ఇంకా ఎప్పుడైతే అది అంగీకరించాడో, ఇంకా తతః శత్రుఘ్నవచనాన్ని పునః శ్మశ్రుకన్ కుంతకః. క్షౌరం చేసేవాడు శురపుడు వాడిని పిలిచాట. ఈ శత్రుఘ్నుడు పిలిచి సంభారాశ్చాభిషేకార్థం ఆనీత రాఘవస్య. ఈ శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకానికి కావలసినటువంటి సంభారాన్ని సమకూర్చున్నాడు ఆయన. ఈ క్షురకుడు వచ్చాడు. ఈ క్షురకుడు వచ్చి మొట్టమొదటిగా స్నానం చేసింది ఎవరు? భరతుడు మొట్టమొదటిగా స్నానం చేసిన తర్వాత, మళ్ళీ తర్వాత మహాత్ముడైనటువంటి లక్ష్మణుడు స్నానం చేసిన తర్వాత, ఆ తర్వాత వానరేంద్రుడైనటువంటి సుగ్రీవుడు స్నానం చేసిన తర్వాత, ఇక అప్పుడు రాక్షసేంద్రుడైనటువంటి ఆ విభీషణుడు కూడా స్నానం చేశాడు. వీళ్ళందరూ స్నానం అంటే ఈ ఆర్డర్లో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు రాముడు తన యొక్క జడలు విడిచిపెట్టేశాడు. ఎక్కడైతే శృంగవీరపురంలో ఆయన జటాధారి అయ్యాడో, మర్రిపాలతో కట్టుకునేది, అది ఇప్పుడు విడిచిపెట్టాడు. ఆ జడల్ని విడిచిపెట్టేసి స్నానం చేసి చిత్రములైనటువంటి మాలలతోటి, అంగరాగాలంటే తెలుసు కదా, అత్తరులు, పన్నీర్లు అన్ని ఇట్లాంటివి అన్నమాట. ఒంటికి రాసుకునేటటువంటి మంచి మంచి సుగంధ కస్తూరి ఇవన్నమాట. వీటితోటి గొప్ప గొప్ప వస్త్రాలతోటి ఇవన్నీ ఉన్న ఆయన రూపం ఎలాంటిదిట? శ్రీమంతమైనటువంటిది. అంటే లక్ష్మీ కళలతో విరసిల్లుతున్నటువంటి ఆ శ్రీమంతమైనటువంటి రూపంతో ఆయన నిలిచాడు. ఇంకా ప్రతికర్మచ రామస్య లక్ష్మణశ్చ మహామతి కారయామాస భరతః సీతాయా రాజయోషితః. ఇట్లా పురుషులందరూ వాళ్ళ యొక్క స్నానాలు చేయడం, వాళ్ళు తయారవడం అన్ని అయిపోయిన తర్వాత, ఈ లోపల ఈ రాజకాంతలు ఉన్నారు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి, మిగిలినటువంటి ఇంకా మహారాణులు, వాళ్ళందరూ కూడా ఈ సుమధ్యమ అయినటువంటి సీతాదేవి, సుమధ్యమ అంటే మీకు అన్నిసార్లు నాకు చెప్పాను, ఆవిడ యొక్క కటి భాగం సన్నగా ఉంటుంది అని అర్థం. ఆ సీతాదేవికి రాజోచితాలైనటువంటి వస్త్రాభరణాలని సమకూర్చి ఆవిడకి అలంకరించారు. ఇంకా తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనా ఆకారయత కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సల. ఆ కౌసల్యాదేవికి వీళ్ళందరినీ చూస్తే ఎంతో పుత్రవాత్సల్యం పొంగి పొరలింది కదా. దానివల్ల ఆవిడ ఏం చేసింది, ఈ వానర పత్నులు ఉన్నారే, ఎవరు?
సుగ్రీవుడి భార్యలైనటువంటి తార, రుమ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళకి తనే అలంకరించిందిట. తనకే వాళ్ళు స్నానం చేయించి అత్యద్భుతంగా వాళ్ళని అలంకరించి ఆకారయత కౌసల్య ప్రహిష్ట పుత్రవత్సల తతస్యందనమాదాయ శత్రుఘ్న వచనాసుధి. అప్పుడు అందరూ తయారైన తర్వాత అప్పుడు రథాలని సిద్ధం చేయించాడు శత్రుఘ్నుడు. సుమంత్ర సూర్య సంకాశం యోజయిత్వాగ్రత స్థిత ఆరురోహ రథం రామ సత్యధర్మపరాయణ. సత్యధర్మపరాయణుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి రథాన్ని ఎక్కాడు. ఆ రథాన్ని ఎవరు తోలుతున్నారు? సుమంత్రుడు. ఆ రథం ఎలాంటిది? సూర్య సంకాశం. అసలు అంటే సూర్యుడితో ఎంతగా వెలిగిపోతుంటాడో ఆ ప్రభాభాసమానంగా ఇది యోజయిత్వాగ్రత ఎదురుగుండా నిలబడింది. సుగ్రీవో యువరాజశ్చ హనుమాంశ్చ విభీషణః స్నాత్వా దివ్యాంబరధరా దివ్యాభరణ భూషితాః. ఇక వీళ్ళందరూ స్నానాలు చేసి చక్కగా ఉండి ఈయన వెనకాలే రథాల మీద బయలుదేరి రామం అన్వీయు అగ్రే రథాశ్వ గజవాహనా సుగ్రీవపత్న్యః సీతా చ యుయుర్యానే పురం మహత్. శ్రీరాముడి యొక్క రథం వెనకాల వాళ్ళతో పాటు ఈ పల్లకీలలో అత్యంత అందమైనటువంటి మంచి పల్లకీలలో సీత, ఈ సుగ్రీవ పత్నులు వీళ్ళందరూ నగరానికి బయలుదేరారు. ఇక అందరూ చూస్తారు కదా నగరంలో వాళ్ళు అంటే ఏమిటి, వీళ్ళు నందిగ్రామం నుంచి అయోధ్య నగరానికి ఇప్పుడు వస్తున్నారు. అది అందువల్ల ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకా వజ్రపాణిర్యథా దేవైర్హరితాశ్వ రథే స్థితః. దేవతల రాజు అయినటువంటి ఆ వజ్రపాణి ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు తన యొక్క ఆకుపచ్చని గుర్రాలను కూర్చున్నటువంటి రథంలో కూర్చున్నట్లుగా ప్రయయో రథమాస్థాయ తథా రామో మహత్పురం. ఆ పురంలో పురవీధులలో ఆయన రాముడు అట్లాగే బయలుదేరి వెళ్తున్నాడు. సారథ్యం భరతశ్చక్రే. భరతుడు సారథిగా ఉన్నాడు. రత్నదండం మహాద్యుతి. రత్నదండం ఆ సారథిగా ఉన్నవాడు చేతిలో రత్నదండం మహాకాంతితో వెలిగిపోతున్నది. దాని అలాంటిది. శ్వేతాతపత్రం శత్రుఘ్నుడు శ్వేత ఆతపత్రం. ఆతపత్రం అంటే గొడుగు. ఆతప అంటే ఎండ, త్రం అంటే కలిగించి దాని నుంచి రక్షించేది. ఆతపత్రం. ఇది ఆతపత్రం అంటే అది. ఆ గొడుగుని శ్వేతమైనటువంటి తెల్లటి గొడుగుని చెప్తున్నాను. చెప్పు. సారథ్యం భరతశ్చక్రే రత్నదండం మహాద్వితి శ్వేతాతపత్రం శత్రుఘ్నో లక్ష్మణో వ్యజనం దధే. లక్ష్మణుడు వెనకాల విసర్కర పట్టుకొని లాభిస్తున్నాం. వ్యజనం అంటే విసర్కర. చామరం చ సమీపస్థో న్యవీజయ అరిందమః శశి ప్రకాశో స్వపరం జగ్రాహ అసురనాయక. ఈ వెనకాల ఈ సుగ్రీవుడు, అరిందముడు అంటే ఏంటి? శత్రువులని దమింపు చేసేవాడు. అంటే శత్రువుల్ని నాశనం చేసేటటువంటి ఆ సుగ్రీవుడు, తర్వాత అసురనాయకుడు ఎవరు? విభీషణుడు. అతను వాళ్ళిద్దరూ చామరాలు అంటే ఇంత పెద్ద వింజామరలు అంటారే, ఇవి చిన్నవైతే విసర్కరలు, ఇవి పెద్దవి ఉంటాయి ఆ వెనకాల. అవి వీస్తున్నారు ఇంతంత ఉంటుందన్నమాట ఇది ఆ వింజామరం.
దివిజైః సిద్ధ సంఘైశ్చ ఋషిభిర్దివ్య దర్శనైః స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనికి. దివిజులు దేవతలు, సిద్ధులు, ఆ సిద్ధుల యొక్క సంఘం అంటే ఎంతో మంది సిద్ధులు, ఋషులు, వాళ్ళ యొక్క దివ్య దర్శనం అవుతున్నది పైన. స్తూయమానస్య, వాళ్ళు స్తుతిస్తున్నారట. ఆ స్తూని ఎవరిని? రామస్య, రాముణ్ణి స్తుతిస్తుంటే శుశ్రువే మధురధ్వని. ఆహా, ఎంత హాయిగా ఉందో ఆ శ్రీరామచంద్రమూర్తిని అలా స్తుతిస్తుంటే వాళ్ళందరూ ఆ మధురధ్వనికి వీళ్ళు పరవశించిపోతున్నారు అందరూ. మానుషం రూపమాస్థాయ వానరా గజవాహనా భేరీ శంఖ నినాదైశ్చ మృదంగ పణవా ఆనకై. మృదంగము, పణవము, ఆనకము, ఆనకి ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి భేరీ వాయిద్యాలు అన్నమాట. మృదంగం అంతే, పణవం అంతే, ఆనకం అన్నా అంతే. ఇవి భేరీ శంఖ నినాదైశ్చ. ఈ తర్వాత మానుషం రూపమాస్థాయ వానరా గజవాహన. ఈ వానరులందరూ ఈ కోతుల్లాగా ఉంటే అందరు కొంచెం భయపడతారని మానుష రూపంలోకి వచ్చేసారు. వాళ్ళందరూ కామరూపులు కాబట్టి వచ్చేసి గజవాహనులయ్యారు, ఏనుగుల మీద ఎక్కి వస్తున్నారు. ప్రజయౌ రాఘవ శ్రేష్ఠస్తాం పురీం సమలంకృతాం దదృశుస్తే సమాయాంతం రాఘవం పురవాసినః. ఇక చక్కగా ఇవన్నీ ధ్వనులతోటి శ్రీరామచంద్రుడు అలంకరింపబడినటువంటి, మంచి చక్కగా అలంకరింపబడినటువంటి ఆ పురంలోకి ఆ ఉత్సవం, ఆ పెద్ద ఉత్సవ సంభారాలతో ఆ రాముడు రావడాన్ని పురవాసులందరూ చూశారు. దూర్వాదళ శ్యామతను, ఆయన శ్యామం అంటే నలుపే. ఎలాంటి నలుపుట? దూర్వార అంటే గరిక ఉంటే ఆ గరిక కొన్ని చోట్ల నల్లటి గరిక ఉంటుంది, ఆకుపచ్చ గరిక కాదు, అది కాకుండా నల్లటి గరిక ఉంటుంది. ఆ దూర్వార దళ శ్యామ తను, అలాంటి తనువుని కలిగినటువంటి వాడు మహార్హుడు. కిరీట రత్నాభరణాంచితాంగం, కిరీటము రత్నాంచితము, రత్నంతో ఉండేటువంటి, రత్నాలతో ఉండే ఆ హారాలు ధరించినటువంటి వాడు. ఆ రక్త కంజాయిత లోచనాంతం, ఆయన లోచనాల యొక్క అంతం ఉండే ఆ చివరలు, కళ్ళ యొక్క కొసలు ఎలా ఉన్నాయట? రక్త కంజాయత. కంజాయత అంటే ఏంటి? పద్మం, ఎర్రటి పద్మం ఉండే, లేకపోతే ఎర్ర కలువ, ఎలా చూసినా సరే ఆ ఎర్రటి ఆ కలువ పువ్వు యొక్క రంగుతోటి ఆ చివరి ఆయన కన్నుల కొసలు అలా ఉన్నాయట. ఆ రక్త కంజాయత లోచనాంతం దృష్ట్వా మోదం అతీవ పుణ్య. అది అసలు చూసిన వాళ్ళకే, అది చూస్తేనే చాలు మనకి మన యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. అటువంటి శరీరం, అటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆయన. విచిత్ర రత్నాంచిత సూత్రనద్ధ పీతాంబరం పీనభుజాంతరాళం. బలిష్ట, పీన అంటే బలిష్టమైనటువంటి భుజాలు. ఇక్కడ ఇలా చూస్తే ఇంత బలంగా ఉంటాయి అన్నమాట భుజ పైన భుజాలన్నీ. అలాంటి వాడు ఆయన. ఆ పీతాంబరుడు, పసుపచ్చడి బట్టలు కట్టుకున్నటువంటి వాడు. అనర్ఘ్య ముక్తాఫల దివ్యహారై. ముక్తాఫలం అంటే ముత్యాలు, అనర్ఘ్యం అంటే ఎంతో విలువలైనటువంటి, దొరకనటువంటి, అంత గొప్పమైనటువంటి ఆ ముత్యాల దివ్యహారంతో అలంకరించబడిన వాటితోటి విరోచమానం. రోచము అంటే ఏమిటంటే ప్రకాశం అన్నమాట. ఆ ప్రకాశించినటువంటి వాడు రఘునందనం ప్రజ. అలాంటి రఘునందనుడిని ప్రజలందరూ చూశారు. చూసి ఆ అత్యంత భాగ్యాన్ని పొందారు. సుగ్రీవముఖైర్లరిభిః ప్రశాంతై నిషేవ్యమానం రవితుల్యభాసం కస్తూరికా చందన లిప్త గాత్రం నివీత కల్పద్రుమ పుష్పమాలం. శ్రీరామచంద్రుడిని ఎంత వర్ణించినా తనివి తీరదు. అసలు మనం వింటూ ఉంటే ఎంత వర్ణించినా మనం అలా వింటూ ఉంటాం. అదే అలా మనకే ఉంటే
ఆ వ్యాస భగవానుడు, ఆ వాల్మీకి మహర్షి వాళ్ళు ఎదురుగుండా చూస్తున్న వాళ్ళని ఎంత వర్ణించగలరు? ఎంత వర్ణించినా వాళ్ళకి సరిపోదు. అందుకని అలా వర్ణిస్తూనే ఉంటారు. కస్తూరిక చందన లిప్త గాత్రం, అవన్నిటితో ఉన్నటువంటి ఆ గాత్రం అంటే ఏమిటి? శరీరం. ఆ శరీరం కల్పద్రుమ పుష్ప మాలం, కల్పతరువు. ఇక్కడ కల్పతరువు అంటే నిజమైనటువంటి కల్పతరువు కావచ్చు, పారిజాత పుష్పాలను కూడా కావచ్చు. ఏదైనా సరే వీటితో కలిగినటువంటి ఈ మాలలు ధరించినటువంటి వాడిని ప్రజలందరూ చూసి ఆనందం పొందారు. శ్రుత్వా స్త్రియో రామముపాగతం ముదా ప్రహర్ష వేగోత్కలితానన శ్రీయః అపాస్య సర్వం గృహకార్యమాహితం అర్యాణి చైవ ఆరురుః స్వలంకృతా. ఈ స్త్రీలు పురస్త్రీలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు విన్నారు. ఏమిటి విన్నారు? రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడు, ఇదిగో వచ్చేసాడు, ఆ నందిగ్రామం నుంచి బయలుదేరారు, వాళ్ళందరూ వచ్చేస్తున్నారు అని వినగానే అయోధ్యాపురంలో ఉంటారే ఈ స్త్రీలందరూ ఆనందంతో ప్రహర్ష ఉత్కలిత అంటే వాళ్ళ ఆనందం పట్టలేనంత అనంతమైనటువంటి ఆనందంతో, అత్యంత సంతోషంతో వాళ్ళ యొక్క ముఖాలు ఉత్కలితానన అంటే వాళ్ళ ఉత్కలితం అంటే కుప్పారింది అనమాట. వాళ్ళ యొక్క ముఖాలు విచ్చుకున్నాయి. అలాంటి పోయి ఆ లక్ష్మీ కళతోటి వాళ్ళు ఏం చేశారంటే అపాస్య సర్వం గృహకార్యమాహితం, అక్కడ ఇంట్లో ఏ పనులు చేస్తున్నా అవన్నీ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి హర్మ్యాని చైవ, వాళ్ళ యొక్క మేడలు ఉన్నాయి, ఆ మేడల మీదకి ఎక్కి చైవ ఆరురుహు స్వలంకృత, ఆ మేడల్ని వాళ్ళే అలంకరించారు, రాముడు వస్తున్నాడు కదా అని. అలాంటి మేడల మీదకి వీళ్ళే ఎక్కారు. ఎక్కి దృష్ట్వా హరిం సర్వదృగుత్సవాకృతం పుష్పైః కిరంత్యః స్మితశోభితాననాః దృగ్భిః పునర్నేత్ర మనోరసాయనం స్వానందమూర్తిం మనసాభిరేభిరే. అక్కడ సర్వదృక్ అనేటువంటి పేరు ఏడుతుంది. అలాంటి పేరు కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడిని, ఆయన్ని, మహావిష్ణువుని, ఆయన యొక్క రమణీయమైనటువంటి ఆకృతిని చూసి ఇంకా వాళ్ళకి ఆయన చిరునవ్వు నవ్వుతున్నాడు, ఆయన చూసి వీళ్ళందరి ముఖాలు చిరునవ్వులతో వెలిగిపోయినట్ట. అట్లాంటి వాళ్ళందరూ, ఈ స్త్రీలందరూ ఆయన మీదికి పుష్పాలు చల్లారు. ఇక వాళ్ళ కళ్ళకి మనసుకి ఇక వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్కసారి, ఇప్పుడు మనం ఏదో తిరుపతికి ఎక్కడికి వెళ్తాం, వెళితే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అలా అలా చివరి లోపలికి వెళ్ళిన తర్వాత సరిగ్గా దివ్య దర్శనం అవుతుంది. మనకి అవ్వగానే ఒక్కసారి ఆ దివ్య దర్శనం, ఆ తేజస్సు మనకి మనసులో హత్తుకుపోతుంది, కళ్ళకులో నిలిచిపోతుంది, ఆ మనసులో హత్తుకుపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఆ కళ్ళకి, ఆ మనసుకి, ఆ ఆనందమూర్తి అయినటువంటి అతన్ని ముందు ఏం చేస్తాం మనం? చూపులతో, తర్వాత మనసుతో ఒక్కసారిగా కవరించుకున్నారు వాళ్ళు. ఎట్లయితే మనం ఆ దివ్య దర్శనాన్ని మనం ఆనందిస్తామో, మన చూపుతోటి, మన మనసుతోటి, అట్లాగే ఇక్కడ ఈ స్త్రీలు ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి శ్రీ రామచంద్రమూర్తిని చక్కగా ఆనందించారు. రామః స్మిత స్నిగ్ధదృశా ప్రజాస్తథా పశ్యన్ ప్రజానాథ ఇవాపరః ప్రభుః శనైర్జగామాధ పృతుః స్వలంకృతం గృహం మహేంద్రాలయ సన్నిభం హరిః. సాక్షాత్తు విష్ణు భగవానుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు చిరునవ్వుతోటి, ప్రేమపూరితమైనటువంటి తన కళ్ళతోటి, దృష్టిలతోటి తన ప్రజల్ని ఆప్యాయంగా చూస్తూ, పలకరిస్తూ, అపర లోకపాలు అంటే దిక్పాలకుడు లాగా నెమ్మదిగా వెళ్తున్నాడు. ఏమీ తొందరపడలేదు, వాళ్ళందరూ ఆయన చూడాలి కదా, కాబట్టి నెమ్మదిగా వెళుతూ ఇంద్రుని అంతఃపురంలాగా అలంకరింపబడినటువంటి తన
తండ్రి గృహం మహేంద్రాలయ సన్నిభం, ఇంద్రుడి యొక్క ఆ స్వర్గంలాగా అలంకరింపబడినటువంటి తన యొక్క, అది ఎవరిది, పితుహు, తన తండ్రి యొక్క గృహానికి చేరాడు. దీంట్లో ఒక విశేషం ఉంది. రాజుగారి ఇంటికి వెళ్తున్నాడు, ఆదరపడుతున్నాడు కదా. కానీ కాబట్టి ఆయన అంతకు ముందు ఉన్నటువంటి యువరాజు మామూలుగా ఉన్నటువంటి రాముడి యొక్క ఇంట్లోకి వెళ్ళట్లా. ఈయన మహారాజు అయినటువంటి దశరథ మహారాజు గారి ఇంటికే, ఆ గృహానికే వెళ్తున్నాడు ఆయన. ప్రవిశ్య భీష్మాన్, భీష్మ అంటే ఇల్లు, లోపల ఉన్నటువంటి ఇల్లు. అంతర సంస్థితో ముదా, దాంట్లోకి ప్రవేశించి రామో వన్నవన్ వవందే చరణో స్వమాతు, అలా లోపలికి వెళ్ళగానే మొట్టమొదట తన యొక్క తల్లి అయినటువంటి కౌసల్యామాతకి, ఆవిడ చరణాలకి నమస్కారం చేసి ఆయన పూర్తిగా ఆయన కళ్ళకు అద్దుకున్నట్ట. క్రమేణ సర్వా పితృయోషిత ప్రభుర్నామ భక్త్యా రఘువంశకేతు, రఘువంశకేతువు అయినటువంటి ఈ శిరోమణి, కేతువు అంటే ధ్వజం కదా, అంటే రఘువంశానికే ధ్వజం అయినటువంటి ఆ శిరోమణి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు, ఆ ప్రభువు ఇతర తల్లులకు కూడా నమస్కారం చేశారు. తతో భరతం ఆహేదం రామ సత్యపరాక్రమ సర్వసంపత్ సమాయుక్తం మమ మందిరముత్తమం. భరతుణ్ణి పిలిచాడు. తతో భరతం ఆహేదం, పిలిచి రామ సత్యపరాక్రముడైనటువంటి రాముడు పిలిచి సర్వ సంపత్ సమాయుక్తం, తన ఇల్లు ఉంది కదా, తనకి ఒక ఉండేది కదా అంతకుముందు రాముడిది, అది మమ మందిరం ఉత్తమం, దాన్ని మిత్రాయ, తన మిత్రుడైనటువంటి వానరేంద్రాయ సుగ్రీవాయ ప్రదీతాం, తన యొక్క మిత్రుడు వానరేంద్రుడు అయినటువంటి సుగ్రీవుడు నాడే అతనికి ఇచ్చే, విడిదిగా ఆయన ఉంటాడు. అంటే తనతో సమానము అని అక్కడ చెప్పకుండానే చెప్పేశాడు. అంత మర్యాద ఆ సుగ్రీవుడికి లభించింది అక్కడ. సర్వేభ్య సుఖవాసార్థం మందిరాన్ని ప్రకల్పయ, అందరికీ కూడా వాళ్ళ యొక్క సుఖంగా వాళ్ళు ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితమైనటువంటి అర్హమైనటువంటి మందిరాలని ప్రకల్పయ కల్పించారు. రామేణైవం సమాదిష్టో భరతశ్చ తథా కరోత్ ఉవాచ చ మహాతేజ సుగ్రీవం రాఘవానుజః. ఇంకా రాముడు ఏం చెప్పాడో అది విని భరతుడు సరిగ్గా తథా కరోత్, అట్లాగే చేశాట. అదే చేసి అంటే అప్పుడు ఆ సుగ్రీవుడితో చెప్తున్నట్ట, అయ్యా ఉవాచ మహాతేజ సుగ్రీవం రాఘవానుజ, ఆ సుగ్రీవుడితోటి ఈ రాఘవుడి యొక్క సోదరుడైనటువంటి ఈయన అంటున్నాడు ఏమిటి, రాఘవస్యాభిషేకార్థం చతుస్సింధు జలం శుభం ఆనేతో ప్రేషయస్వాశు భూతాం త్వరితం విక్రమాన్. త్వరగా వెంటనే వేగంగా వెళ్ళి రాఘవుడి యొక్క అభిషేకార్థం, ఆయనకి పటాభిషేకం చేయాలి కదా, దానికోసం చతుస్సింధు జలం శుభం, శుభకరమైనటువంటి 4 సముద్రాలలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకురా, తెప్పించు. ఆనేతం ప్రేషయస్వాసు, పంపించు, మనుషులు పంపించి అవి తెప్పించు. దూతాం, దూతల్ని పంపించు. త్వరితం విక్రమ. ప్రేషయామాస సుగ్రీవో జాంబవంతం మరుత్సుతం. సుగ్రీవుడు పంపించాడు ఎవరిని, జాంబవంతుణ్ణి, మరుత్సుతం అంటే మారుతిని, హనుమంతుణ్ణి, అంగదం చ సుషేణం, ఈ నలుగురిని, అంగదుణ్ణి సుషేణుణ్ణి, చేతే గత్వా వాయువేగత, వెళ్ళి వాయువేగంతో వెళ్ళి తీసుకురండి. ఈయనకి ఇప్పుడు మనం పట్టాభిషేకం చేయాలి, ఆ సముద్ర జలాలు శుభంకరమైనటువంటి తీసుకురండి అన్న. జలపూర్ణాన్ శాతకుంభ కలశాంశ్చ సమానయన్ అనీతం తీర్థ సలిలం శత్రుఘ్నో మంత్రిభిః సహ.
నీళ్లతో నిండినటువంటి నీళ్లు ఏంటి శాతకుంభక బంగారపు కలశాలతోటి ఆ ఉన్నవే దాంతో తీసుకొచ్చి ఆ నీళ్లు ఆ తీర్థ సలిలం అవి తీర్థమైనవి మామూలు నీళ్లు కావు దీనికోసం అయ్యేటప్పటికి తీర్థం కోసం వాడబడుతున్నాడు కాబట్టి తీర్థ సలిలం శత్రుఘ్నో మంత్రిభి శత్రుఘ్నుడికి తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి శత్రుఘ్నుడు ఏం చేశాడు ఈ తన యొక్క మంత్రులను పిలిచి రాఘవస్యాభిషేకార్థం వశిష్ఠాయ